నమస్కారం ప్రేక్షకులారా, ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఒక సాధారణ ఎంటర్టైనర్ కాదు. ఇది నవ్విస్తుంది, బాధ పెట్టిస్తుంది, చివరికి మనల్ని మనమే ప్రశ్నించుకునేలా చేస్తుంది. అదే భర్త మహాశయులకు వినయపూర్వక విన్నప్తి. ఈ సినిమా మొదలైనప్పటి నుంచే ఒక ప్రశ్న మన ముందుంచుతుంది. భర్త అంటే ఇంట్లో అధికారం చెలాయించే వ్యక్తినా, లేక బాధ్యత తీసుకునే మనిషినా అని. కథ పెద్దగా ఏమైనా కొత్తది కాదు, కాని చెప్పిన విధానం మాత్రం చాలా నిజాయితీగా ఉంటుంది. కథలో హీరో ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తి. ఉద్యోగం ఉంది, స్నేహితులు ఉన్నారు, బయట ప్రపంచంలో తనకి ఒక గుర్తింపు ఉంది. కాని ఇంట్లో మాత్రం భార్యను అర్థం చేసుకునే ప్రయత్నం ఉండదు. ఆమె చేసే పనులు అతనికి సహజంగానే అనిపిస్తాయి. అది ప్రేమ కాదు, అలవాటులా మారిపోయిన సంబంధం. భార్య పాత్ర చాలా బలంగా రాశారు. ఎక్కువగా మాటలు చెప్పదు, కాని ఆమె కళ్లలో కనిపించే బాధే మొత్తం కథని ముందుకు నడిపిస్తుంది. తన భర్త కోసం, కుటుంబం కోసం చేసే త్యాగాలు అతనికి కనిపించవు. అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఆమె గుర్తుకు వస్తుంది. కొన్ని సన్నివేశాలు చూస్తున్నప్పుడు మన ఇంట్లోనే జరుగుతున్నట్టు అనిపిస్తుంది. భార్య అనారోగ్యంగా ఉన్నా పట్టించుకోకపోవడం, పిల్లల విషయంలో ఆమె ఆలోచనలను తక్కువ చేయడం, తన మాటే చివరి మాట అన్నట్టు ప్రవర్తించడం, ఇవన్నీ చాలా సహజంగా చూపించారు. ఒక సీన్లో భార్య అంటుంది, "నీకు జీతం వస్తుంది, నాకు జీవితం ఇస్తుంది." ఈ ఒక్క డైలాగ్ చాలు ఈ సినిమా ఆత్మ ఏంటో అర్థం కావడానికి. ఎలాంటి మ్యూజిక్ హంగులు లేకుండా నేరుగా గుండెకు తగిలేలా ఉంటుంది. హీరో నటన చాలా సహజంగా ఉంటుంది. ఎలాంటి హీరోయిజం లేదు, ఓవర్ యాక్షన్ లేదు. నిజ జీవితంలో మన చుట్టూ ఉండే భర్తలాగే కనిపిస్తాడు. హీరోయిన్ మాత్రం ఈ సినిమాకి అసలైన బలం. ఆమె మౌనం కూడా మాటలుగా మారుతుంది. సంగీతం ఎక్కువగా ఉండదు, కాని అవసరమైన చోట మాత్రమే వస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ భావోద్వేగాలను మరింత బలపరుస్తుంది, కాని ఎక్కడా ఓవర్గా అనిపించదు. ఈ సినిమా భర్తల్ని తప్పుపడుతున్నట్టు కాదు, అలాగే భార్యలను దేవతలుగా కూడా చూపించదు. ఇద్దరూ మనుషులే, కాని ఒకరినొకరు అర్థం చేసుకోకపోతే సంబంధం ఎలా ఖాళీ అయిపోతుందో చూపిస్తుంది. దర్శకుడు ఇక్కడ ఉపదేశాలు ఇవ్వడు, ఒక అద్దం చూపిస్తాడు. కొన్ని చోట్ల కథ కొంచెం నెమ్మదిగా సాగుతుంది. కమర్షియల్ సినిమాలకి అలవాటు పడిన వాళ్లకు ఇది స్లోగా అనిపించవచ్చు. ఫైట్స్, మాస్ డైలాగ్స్ లాంటి ఎలిమెంట్స్ లేవు, కాని ఈ సినిమాకి అవి అవసరం కూడా కాదు. క్లైమాక్స్లో పెద్ద డ్రామా ఉండదు, గొడవలు, అరుపులు లేవు. భర్తలో వచ్చే చిన్న మార్పే పెద్ద మెసేజ్. అతను చెప్పే మాటల్లో కాదు, అతను చేసే పనుల్లో మార్పు కనిపిస్తుంది. అదే ఈ సినిమాని ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఈ సినిమా ప్రతి భర్త చూడాలి. పెళ్లికి సిద్ధమవుతున్న యువకులు తప్పక చూడాలి. ఇది టైంపాస్ కోసం కాదు, ఒక ఆలోచన కోసం తీసిన సినిమా. సినిమా అయిపోయాక మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చి మీ భార్యకు ఒక మెసేజ్ పంపాలనిపిస్తే, లేదా ఇంటికి వెళ్ళాక ఆమె మాటని కొంచెం ఓపికగా వినాలనిపిస్తే, ఈ సినిమా తన పని చేసినట్టే. మొత్తంగా చెప్పాలంటే, భర్త మహాశయులకు వినయపూర్వక విన్నప్తి ఒక సాదా సినిమాలా కనిపించినా లోపల చాలా లోతైన భావం ఉంది. కుటుంబ విలువలు, బాధ్యత, ప్రేమ అన్న వాటిని నిశ్శబ్దంగా గుర్తుచేసే సినిమా ఇది. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్ చేయండి. మళ్ళీ మరో మంచి సినిమా రివ్యూతో కలుద్దాం.